కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పసుపు రైతులకు ఇబ్బందులు అని కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పసుపు కొనుగోలు కోసం కొత్తగా తెచ్చిన 0.2 సాఫ్ట్వేర్లో నిజామాబాద్ మార్కెట్ను చేర్చకపోవడం బీజేపీ కుట్ర అని, దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ హయాంలో ఇండియా పాక్ విభజన కంటే దారుణంగా ఏపీ తెలంగాణలో విభజించారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించడం బాధాకరమని, దీనిపై ఆ పార్టీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సమయం దొరికినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మే ప్రయత్నం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత కాశీలో పర్యటిస్తున్నారు. అక్కడ గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 25న ఆమె కొత్త పార్టీపై ప్రకటన చేయబోతున్నారు. తన పార్టీ ఎజెండాలో నీలిరంగు ఉంటుందని కవిత ఇదివరకే ప్రకటించారు. తెలంగాణలో బాణుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్లో 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి సాయి చైతన్య రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.